దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే కుష్ఠి రోగి అయిన నయమాను. బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యంలో రాయబడింది. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందినవాడైను. ఇక్కడ సిరియా దేశపు సైన్యాధికారి నయమాను, ఆయన చేత యెహోవా దేవుడు విజయాన్ని ఇచ్చాడు ఆ దేశానికి. అతడు రాజు యందు ఎంతో దయనొందాడు. ఆ దయనొందినటువంటి వ్యక్తి తనకి ఒక చిన్న బలహీనత, కుష్ఠరోగం ఉంది. రోజు ఇంటికి వెళ్ళేవాడు, మట్లిపేసి ఆ కుష్ఠరోగం చూసి ఏడుస్తూ ఉండేవాడు. కుష్ఠరోగాన్ని చూసి ఎవరు నాకు ఈ కుష్ఠరోగాన్ని తీసివేయగలరో తన ఇంట్లో పనిచేసే ఒక చిన్నది ఆ రాజుకి ఆ దేశంలో, తన దేశంలో ఉన్న ఒక ప్రవక్తను గురించి పరిచయం చేస్తుంది. ఏమంటే, మా దేశంలో ప్రవక్త ఉన్నాడమ్మా, ఆయన ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం జరిగినప్పుడు ఈ కుష్ఠరోగైన నయమాను ఏం చేస్తాడంటే సిరియా దేశపు రాజు దగ్గరికి వెళ్తాడు. అయ్యా, నువ్వు ఇజ్రాయెల్ దేశపు రాజుకి ఒక ఉత్తరం రాయి, తాకీదు రాయి, నా కుష్ఠరోగం తీసేయమని చెప్పమన్నప్పుడు సిరియా దేశపు రాజు ఇజ్రాయెల్ దేశపు రాజుకి లెటర్ రాస్తాడు. ఏమంటే, ఇదిగో నా సైన్యాధికారి వస్తున్నాడు, అతను కుష్ఠరోగంతో ఉన్నాడు, ఆ కుష్ఠరోగం ఉన్న అతనికి నువ్వు శుద్ధుని చేసి పంపించన్నప్పుడు ఇజ్రాయెల్ రాజు బట్టలు చింపుకొని, సిరియా దేశపు రాజు నా మీద యుద్ధానికి వస్తున్నాడా, నేను దేవుణ్ణా అతను కుష్ఠరోగం తీసేయటానికి అని చాలా బాధపడతాడు. ఆ వార్త ఎలీషాకి వినపడుతుంది. ఎలీషాకి వినపడినప్పుడు అతడు వెంబటే ఆ నయమాను నా దగ్గరికి పంపించనే సమాచారాన్ని రాజుకు తెలియజేసినప్పుడు అతను ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్తాడు. నయమాను చాలా ధనం తీసుకెళ్తాడు, బంగారం తీసుకెళ్తాడు, వెండి తీసుకెళ్తాడు, విలువైన తీసుకెళ్తున్నప్పుడు ఆ దైవజనుడు ఏం చెబుతున్నా అంటే, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అన్నప్పుడు అతడు వెళ్ళటానికి ఇష్టపడ్డావు. ఏంది, దైవజనుడు వచ్చి నాకేదో ప్రార్థన చేసి చేయి పెట్టి చేస్తాడేమో. దేవుడు ఆశ్చర్యకార్యాలు ఒకసారి ఆయన వాక్యాలు వెల్లడవుతున్నప్పుడే అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరిగిపోతాయి. అతడు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగినప్పుడు పసి పిల్లవాని దేహం వల్ల అతని దేహం అయిపోతుంది. ఆ కుష్ఠరోగం అంతా పోయినప్పుడు నేను నమ్మిన దేవుడు యెహోవా దేవుడే భూమిని ఆకాశాన్ని కలగజేసిన వాడని ఆ స్వస్థత పొందినటువంటి నయమాను దేవునికి సాక్షిగా మారిపోయాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు. నయమాను కుష్ఠరోగాన్ని తగ్గించిన దేవుడు మాకు కూడా స్వస్థతను అనుగ్రహించి వాక్యం వింటున్న నీ బిడ్డలందరి జీవితాల్లో ఆయన మీరు స్వస్థపరిచే దేవుడు అని ఆయన ప్రజలు నమ్మి ముందుకెళ్ళి కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.